ఏపీలో కొందరు ఇన్ఛార్జీలను మార్చే అంశాన్ని టీడీపీ అధినాయకత్వం పరిశీలిస్తోంది. పనితీరు సరిగా లేని వారిని పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తోంది. ఏలూరు జిల్లాలో ఓ ఇన్ఛార్జిని తొలగించాలని ప్రతిపాదించింది. కొత్తగా ఎవరికి బాధ్యతలు అప్పగించాలన్న అంశంపై ఇప్పటికే అవగాహనకు వచ్చిందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతమైన ఇన్ఛార్జ్ ఎవరు? పార్టీ అధినాయకత్వం పరిశీలనలో ఉన్నదెవరు? ఇప్పుడు పదవిలో ఉన్న నేత అంచనాలకు అనుగుణంగా పనిచేయటం లేదన్న అసంతృప్తితో పార్టీ నాయకత్వం ఉందా? బాధ్యతలు అప్పగించాలనుకుంటున్న నేతను అధినాయకత్వం పిలిచి చర్చించి దరఖాస్తు తీసుకుందా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. టీడీపీలో కొందరు ఇన్ఛార్జీలు క్రియాశీలకంగా లేరు. పదవిలో కొనసాగుతున్న పార్టీ కార్యక్రమాలు క్యాడర్ను పట్టించుకోవడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి. పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో కూటమిలోని జనసేన బీజేపీకి కొన్ని సీట్లు కేటాయించాల్సి వచ్చింది. దీంతో తమకు సీటు ఇవ్వలేదు అన్న విషయాన్ని మనసులో పెట్టుకుని పార్టీని గాలికి వదిలేస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. అలాంటి వారిలో కొందరికి నామినేటెడ్ పదవులు ఇచ్చినా పార్టీకి న్యాయం చేయలేకపోతున్నారు. పార్టీని పట్టించుకొని వారిని పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ ఈ కోవలోకే వస్తారు. పార్టీ పదవితో పాటు ట్రైకార్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కూటమి ప్రభుత్వ విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఇన్ఛార్జీలదే. కానీ పోలవరం టీడీపీ సమన్వయకర్త శ్రీనివాస్ పార్టీ అధిష్టానం అంచనాలకు అనుగుణంగా పనిచేయలేకపోతున్నారు. ఈ విషయంలో అధినాయకత్వం అసంతృప్తితో ఉంది. దీంతో శ్రీనివాస్ ను మార్చి మరొకరికి బాధ్యతలు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తోంది. బొరగం శ్రీనివాస్ వైఖరితో పోలవరం నియోజకవర్గ టీడీపీలో అసంతృప్తి క్రమంగా పెరుగుతోంది. 2019 నుంచి ఇన్ఛార్జిగా ఉన్న ఈ నేత పార్టీ నేతలు కార్యకర్తలకు సమన్వయం చేయడంలో విఫలమయ్యారనే వాదన ఉంది. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం లేదు అన్న విమర్శలు లేకపోలేదు. దీనికి తోడు బొరగం శ్రీనివాస్ ట్రైకార్ చైర్మన్ గా రాష్ట్రమంతా పర్యటిస్తున్న క్రమంలో పార్టీకి న్యాయం చేయలేకపోతున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గ నామినేటెడ్ పదవుల భర్తీలో తమకు సరైన న్యాయం జరగకపోవడానికి బొరగం వైఖరే కారణమని పార్టీ అధినాయకత్వానికి కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో లేనిపోని తలనొప్పేందుకు, మార్చేస్తే సమస్య ఉండదని భావిస్తోంది. అప్పటికే బొరగం శ్రీనివాస్ పనితీరుపై అసహనంతో ఉన్న హైకమాండ్ ఇక ఎంత మాత్రం ఉపేక్షించినా పార్టీ నష్టమేనన్న నిర్ణయానికి వచ్చింది. పని చేయని నేతలను పక్కన పెట్టి కష్టపడే వారిని ప్రోత్సహిస్తే టీడీపీకే మంచిది అన్న నిర్ణయానికి వచ్చింది. ఎటు ట్రైకార్ చైర్మన్ పోస్టు ఉండడంతో పార్టీ పదవిని పీకేసినా అంతగా అసంతృప్తి ఉండదని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. ఇక పోలవరం నియోజకవర్గం టీడీపీలో ఎవరున్నారు అన్న అంశంపై పార్టీ అధినాయకత్వం దృష్టి పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన కోవాసు జగదీశ్వరి టీడీపీలో చేరిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సాబ్ బోర్డులో డైరెక్టర్ పోస్ట్ ఇచ్చింది. ఇప్పుడు పోలవరం టీడీపీ ఇన్ఛార్జి పదవి కోసం జగదీశ్వరి పేరును పరిశీలిస్తోంది. భర్త విజయ్ కుమార్ నాయక్ ప్రోద్బలంతోనే జగదీశ్వరి రాజకీయాల్లోకి వచ్చారు. చిత్తూరు జిల్లా వాసి విజయ్ కుమార్ నాయక్ సుదీర్ఘకాలంగా టీడీపీలో కొనసాగుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ జగదీశ్వరికి అనుకూల అంశాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మంత్రి లోకేష్ ఈ దంపతులను తన కార్యాలయానికి పిలిపించుకొని పోలవరం టీడీపీ ఇన్ఛార్జి పదవిపై చర్చించి దరఖాస్తు తీసుకున్నారని సమాచారం. దీంతో జగదీశ్వరికి పోస్టు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. కాగా ఈ పదవి కోసం మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు పేరును నాయకత్వం పరిశీలించింది. కానీ గతంలో పార్టీకి చేసిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని పక్కన పెట్టారని టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి పోలవరం టీడీపీ ఇన్ఛార్జ్ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.